చార్మినార్ గురించి ఎవ్వరు చెప్పని కొన్ని విషయాలు మీకు చెప్దామని. హాయ్ ఆల్, మన ఛానల్ నేమ్ తగ్గట్టు అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తా ఉంటాను. మరి ఈ మధ్య ఏఐ వచ్చింది కదా, దాని సహాయంతో ఈ ఇన్ఫర్మేషన్ మీకోసం. ఈ చార్మినార్ లో చివరిగా వచ్చిన సెన్సెక్స్ ప్రకారం 89% ముస్లిమ్స్, 9.23% హిందూస్, 0.4% క్రిస్టియన్స్ ఉంటున్నారంట. చార్మినార్ చుట్టుపక్కల మనం ఒక షాప్ రెంట్ తీసుకోవాలంటే 500 స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక షాప్ తీసుకోవాలంటే ₹1,00,000 రెంట్ ఉంటుంది. అదే ఒక ఆఫీస్ స్థాయిలో తీసుకోవాలంటే నెలకి 5 లక్షలు రెంట్ కట్టే స్థాయిలో అక్కడ దొరుకుతున్నాయి. చార్మినార్ ఏరియాలో మనకి ₹10కి ఇరానీ టిఫిన్స్ దొరుకుతాయి. అదే చార్మినార్ లో హైఫై రెస్టారెంట్స్ లో మొగలాయ్ కిజిన్స్ లాంటి వాటిల్లో అరౌండ్ 1,500 నుంచి ₹2,000 ఒక బిర్యానీ తీసుకుంటారు. మన తెలుగు వాళ్ళు కాకుండా ఈ చార్మినార్ బాగా చూస్తాకు వచ్చే వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు, తమిళ వాళ్ళు. అతి తక్కువగా వచ్చే జనాలు జమ్మూ అండ్ కాశ్మీర్ జనాలు. ఇదే చార్మినార్ కి ఒక పోర్ట్ ఉందంటే నమ్ముతారా? అవునండి, ఇదే చార్మినార్ కి పోర్ట్ ఉంది. అప్పట్లో నవాబులు కుతుబ్ షాహీ టైమ్స్ లో డెక్కన్ రీజియన్ లో మనకి బందర్ పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ అనేది ఈ చార్మినార్ తో లింక్ అయి ఉంది. అందుకే రీసెంట్ టైమ్స్ లో కేసీఆర్ గారు అనుకుంటా ఈ బందర్ పోర్ట్ కోసం మళ్ళీ ట్రై చేశారు. థ్యాంక్ యూ గైస్. ఈసారి ఇంకేదన్నా ఒక పాయింట్ తో కొంచెం తెలియని ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తాను. బాయ్.